హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ కుకింగ్. ఈ వీడియోలో నారింజ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇది రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది రైస్లోకి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. వేగిన తర్వాత ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత సేమ్ గిన్నెలో ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అండ్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ రెండు కూడా బాగా ఫ్రై అయ్యాక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మిక్సీ జార్లో పప్పులు యాడ్ చేస్తున్నాను, మనం ఫ్రై చేసుకున్న వాటిని. అండ్ ఎండుమిర్చి జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. అండ్ ఇక్కడ నారింజకాయని కట్ చేసుకుని దీని నుంచి జ్యూస్ తీసుకోవాలి. ఇక్కడ నేను జ్యూస్ తీసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఈ జ్యూస్ని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. మీకు ఇది కొంచెం గట్టిగా కావాలంటే తక్కువ జ్యూస్ యాడ్ చేసుకోండి, ఆర్ కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం జ్యూస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతే, నారింజ కారం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.